కదండి. మనం చేస్తున్నది క్రిస్మస్ పండుగ అంటే ఏమిటి అని మనం దేవుడు కొంచెం ఇచ్చేస్తుంటే కొంచెం చదివే వాళ్ళు కూడా కొంచెం నీట్గా చదవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఇక్కడ అందరూ ఉన్నారు, మా భార్య ఉన్నది పక్కన. నేను వాక్యం చెప్పాలంటే ఆమె భయపడుతుంది. ఎవరు భయపడుతుంది. ఆమె ఉద్దేశం ఏంటిదంటే ఈయన మాట్లాడితే ఎవరేమంటారో, కాకపోతే ఎవరికి ఇబ్బంది కలగకుండా నేను మాట్లాడాలని ఆశిస్తున్నా. చూడండి, దేవుని గురించి మనము పుట్టుక గురించి తెలుసుకుందాం. పుట్టుక గురించి ఆలోచిస్తే పుట్టుక ఈరోజు మనం పండుగ చేస్తుంది జన్మదినం కదా. జన్మదినం అంటే పుట్టుకనే కదా. అందరికి తెలుగు వస్తుందా, కన్నడ చెప్పాలా? 10 నిమిషాలు ఎక్కువ 10 నిమిషాలు మీరు గ్రహించాలని నా ఆశ, మళ్ళీ ఇంకేం లేదు. ఓకేనా? డిస్టర్బ్ చేయకుండా జరా. నేను ఎక్కువ చెప్పను కూడా. నేను ఎవరన్నా నన్ను అడిగితేనే చెప్పాలనిపిస్తుంది, లేకపోతే చెప్పాలనిపించదు నాకు. ఎందుకంటే వాళ్ళు వింటారో ఊరికే చెప్తే నాకు లేదు, అది అలా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనము పుట్టాము. మేరీకి నీకు కొంచెం లేవు. నీ డేట్ ఎప్పుడు పుట్టింది? డేట్ జూన్ 8 అంట. ఎప్పుడు? తల్లి గర్భం నుంచి బయటికి వచ్చినప్పుడు 8 కదా. అంతకుముందు తల్లి గర్భంలో ఉందా లేదా? తల్లి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా లేదా? లోపల తిరుగుతున్నాడా లేదా? అంటే ఇది ఎవరు ఫిక్స్ చేశారు? బయటకు వచ్చిన తర్వాత పుట్టిన డేట్ అని మనం మనసులో ఫిక్స్ చేసామా? దేవుడు వచ్చి చెప్పారా ఇది పుట్టుక అని? మరి బైబిల్ ప్రకారంగా పుట్టుక ఏంటిది? ఇప్పుడు యేసుప్రభు పుట్టారంటే ఎలా పుట్టారు? భార్య భర్తలు కలియక లేకుండా పుట్టారు. అంటే ఇప్పుడు మనం ఎవరైనా నమ్ముతామా? పెళ్ళి కాని అమ్మాయికి పిల్లలు పుట్టారంటే ఎవరు నమ్ముతామా? మరి ఆయన పుట్టుకెళ్ళి ఉంది, మన పుట్టుకెళ్ళి ఉంది. తల్లి పెళ్లి చేసుకుంటేనే పిల్లలు పుడతారు. ఓకేనా? ఇలా చూసినట్లయితే ఇప్పుడు ఇది శరీరానుసారంగా మనం పుట్టుక అంటున్నాము. మరి దేవుని పుట్టుక ఆలోచిస్తే మనం ఏమంటాం? మనం అందరం దేవుని పిల్లలం అంటున్నాము. మనం అందరం దేవుని పిల్లలేమన్నా? చూడండి, ఒక వాక్యం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. స్లోగా చదవాలి. ఎవరు చదివినా కొంచెం నాకు కొంచెం ఈ మధ్య ఎందుకంటే కొంచెం చచ్చమ కావాల్సి వస్తుంది. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. చూసినావా? ఇప్పుడు అప్పుడు ఎవరు శిష్యులు కానీ లేదంటే సమరాయిలు యూదులు యేసుప్రభు మార్గంలో నడిచేవారే. వస్తుంటే వీళ్ళు ఏమంటారు? యోహను గారి దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వస్తుంటే మేము అబ్రహాము పిల్లలు అంటున్నారు వాళ్ళు. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే మీరు అబ్రహాము పిల్లలని చెప్పుకోండి వద్దు, మీరు ఎలా అవుతారు అబ్రహాం పిల్లలు అంటున్నాడు. అంటే అబ్రహాం పిల్లలు కాదని చెప్తున్నాడు ఆయన. మనమేమో దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా దేవుని పిల్లలమా, శరీర సంబంధంగా దేవుని పిల్లలమా? దేవుని పిల్లలు ఎలా? పుట్టుక గురించి చూద్దాం. ఇప్పుడే మా ఆయగారు చెప్పారు మనకి. ఏమని చెప్పారంటే ఆదాము ఎట్లా సృష్టింపబడ్డాడు? మొట్టితో. మరి ఆయన పుట్టుకేది? యేసుప్రభు ఏమో పెళ్లి కాని అమ్మాయికి పుట్టాడు, మనమేమో పెళ్ళైన వాళ్ళకి పుట్టాము. ఆదాము ఎలా పుట్టాడు? మొట్టితో పుట్టాడు. హవ్వ ఎలా పుట్టింది? ఆదాము ఎముక నుంచి పుట్టింది. మరి ఏది పుట్టుక? ఈరోజు మనము యేసుప్రభు పుట్టారని బర్త్డే చేస్తున్నాము. మన యేసుప్రభు పుట్టాడా? చూద్దాము. పుట్టాడా? ఎట్లా? ఇది యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఎలానగా మనకు శిశు పుట్టెను. ఆగండి, ఏమంటున్నాడు? యెషయాకి రాత్రి మన ఎగరు చెప్పారు కదా పైన. యెషయా గ్రంథానికి యేసుప్రభుకి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పాడా? మనకి ఏదో ఊరికి చెప్పారు కదా, చాలా డిఫరెన్స్ ఉంది. మరి అక్కడ ఏమంటుండే? మన కొరకు ఒక శిశువు పుట్టును అంటే ముందు పుడతాడని అర్థం. పుట్టేను అంటే పుట్టేసాడని అర్థం. ఇక్కడ యేసుప్రభు గురించి మాట్లాడుతుంది. ఏమనంటే యేసుప్రభు ముందు పుడతాడని చెప్పట్లేదు, మన కొరకు పుట్టేశాను అని చెప్తుంది. ఇంకొకసారి చదివి మీరు అర్థం చేసుకోండి. ఎలానగా మనకు శిశువు పుట్టెను అంటే యేసుప్రభు పుట్టేశాడని చెప్తుంది బైబిల్ ఈ యెషయా గ్రంథంలో. ఇప్పుడు పుట్టుక చూడండి. ఏ పుట్టుకని మనం ఆలోచిద్దాము. ఎన్ని పుట్టుకలు వచ్చినాయి? ఒకటి మనం పుట్టే పుట్టుక తల్లిదండ్రులతో, రెండోది
భర్త కలియ లేకుండా పుట్టిన పుట్టుక యేసు ప్రభుది. మూడోదేమో ఆదాము పుట్టుక, మట్టితో పుట్టాడు. నాలుగోదేమో హవ్వ గారు ఎలా పుట్టారు? ఎముకతో పుట్టారు. నెక్స్ట్ పుట్టుక చూద్దాం. ఒకడు జన్మం అంటే పుట్టుకనే కదా, నీలమూలముగా పుట్టాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీలమూలముగా పుట్టాలి, ఆత్మమూలముగా పుట్టాలి. ఏ పుట్టుక? మనకు కావలసిన పుట్టుక ఏంటిది? ఒకడు నీటి మూలంగా జన్మించాలి, లేదా ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి. మరి జన్మం దేని అంటారు? బైబిల్ ప్రకారంగా జన్మం దేన్ని అంటారు అంటే మనం ఆలోచించినట్లే దేవుడిని నేను అడిగానండి, దేవుడిని అడిగాను, దేవుని స్టడీ చేయించాడు నన్ను. ఏమనంటే పుట్టుక గురించి మనము చూసినట్లయితే పుట్టుక ఏంటిదో మనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఎక్కడొకటి ఉన్నాయి, నాకు సడన్గా దొరకవు. అవి వచ్చినాయి కాబట్టి దేవుడు 3వ అధ్యాయము 1వ వచనం. యూదుల అధికారి అయిన నికోదమను అను ఒక పరిసయ్యుడు ఉండెను. ఇక ఒక పరిసయ్యుడు నికోదేము అనే వ్యక్తి ఉన్నాడంట. ఎక్కడున్నాడు అంటే యూదుల అధికారి. యూదులు అంటే మన దావీదు గోత్రం, యూద గోత్రమే. అంటే క్రైస్తవ మార్గంలో నడిచేవాడే, నీతిగా నడిచేవాడే యూదుల అధికారి నికోదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అతడు దేవుని దగ్గరకు వచ్చాడు. రాత్రి యందు వచ్చి ఆయన యొద్ద వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని, చూసా, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీ చెప్పే సత్యం అర్థం కాదు. నీకు దేవుడు తోడున్నాడు కాబట్టి సత్యం నీకు అర్థమవుతుంది, నేను నమ్ముచున్నాను అంటున్నాడు. ఎవరు? ఆ నికోదేము అనే అధికారి. నువ్వు చేయుచున్న సూచక క్రియలను మనుషులు ఎవరు చేయరు, ఎవరు చేయలేడని ఆయనతో చెప్పాను. ఎవరు చేయలేరు, నువ్వు చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీతో దేవుడు ఉన్నాడని ఆయన నమ్ముచున్నాడు అని వచ్చి అడుగుతున్నాడు ఆయన. అందుకు ఒకడు క్రొత్తగా యేసు ప్రభు మాట్లాడు జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక వచనం పైన చదవండి, పైనుండి ఒక వచనం పైన. ఒక్కడు క్రొత్తగా, దానికి పైన ఇంకొకటి వచనం. అందుకు యేసు అతనితో, దానికి ముందు ఇంకొకటి, అందుకే ముందు ನಾನು ನಿನಗೆ ನಿಜ ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ಒಬ್ಬನು ಹೊಸದಾಗಿ లేక ಎಲ್ಲರಿವಾ ముందుకు ಇನ್ನೊಂದು వచనం పైన మేల్. ಗುರುವೇ, ನೀನು ದೇವರ ಕಡೆಯಿಂದ ಬಂದ ಬೋಧಕನೆಂದು ಬಲ್ಲೆವು. ನೀನು ಮಾಡುವಂತ ಈ ಸೂಚಕಾರ್ಯಗಳನ್ನು ದೇವರ ಸಹಾಯವಿಲ್ಲದೆ ಮಾಡುವುದು ಇಲ್ಲ, ಯಾರಿಂದಲೂ ಆಗದು ಎಂದು ಹೇಳಿದನು. ಅದಕ್ಕೆ ಯೇಸು, ಆದ್ರ ಇಲ್ಲಿ ಕೇಳ್ರಿ, ನೀನು ಇಂದ ಅಧಿಬರಕರ್ತ ಮಾಡುತ್ತೀವಿ ಮತ್ತೆ ಯಾನ್ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಬೇರೆ ವಚನದ కదా ಇಲ್ಲಿ ಕೊಟ್ಟಿಲ್ಲ ಕರೆ ಅಂದ್ರೆ ಬೇರೆ ಮತ್ತೆ ಇದಾಗ ಅದ್ರ కదా ಯಾನಂತಂದ್ರೆ ನೀ ಮಾಡತ್ತಿಂದ ಕುನ್ನದ ಪಕ್ಕ ನೀ ದೇವ್ರು ನಿನ್ನ ಶಂಕ್ ಹರತಾಳ ಕುನ್ನದ ನಾವು ಯಾನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಕೇಳ್ತಾರ ಅವ್ರು. ಯಾರು ನಿಕೋದೇಮ ಅನ್ನೋ ವ್ಯಕ್ತಿ ಕೇಳಿದ್ರೆ ದೇವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾರ ಹೇಳ್ತಾರ ನೋಡಿ. ಯೇಸು ಪ್ರಭು ಹೇಳ್ರಿ ಮತ್ತೋದು ನಾ ಸತ್ಯವಾಗಿ ಹೇಳ್ತೇನೆ, ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತಿದೆ, ನೀ ಕೇಳು. ಒಬ್ಬನು ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಿದಿದ್ದರೆ ಜರನಿದ್ರಿ ಒಬ್ಬನು ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಬೇಕಂತ. ಹೊಸದಾಗಿ ಹೆಂಗ್ ಹುಡ್ತಾನ್ರಿ? ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟಬೇಕಂತ. కొత్తగా జన్మించాలి ఒకడు. ఎలా జన్మిస్తాడు? కొత్తగా జన్మించాలని యేసు ప్రభు చెప్తే నికోదేము అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి అమ్మా, చదవండి ఇంకో వదిలి. ಅವನು ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕಾಣಲಾರನು ಅಂದನು. ನಿಕೋದೇಮನು ಆತನನ್ನು ಮನುಷ್ಯನು ಮುದುಕನಾದ ಮೇಲೆ ಹುಟ್ಟುವುದು ಹೇಗೆ? ఆయన ఏమన్నాడు? యేసు ప్రభు, నేను తెలుగులో చెప్తాను. ఏమన్నాడంటే యేసు ప్రభుల వారు కొత్తగా జన్మించాలి అంటున్నారు. నేను ముసలివాడైనా నేను ఎట్లా జన్మిస్తాను? కొత్తగా ఎలా జన్మించాను? ఇప్పుడు చూడండి, మీకు ఇన్ని జన్మలు చూపించినా మీరు ఏ జన్మను నమ్ముతారు చెప్పండి? యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే కొత్తగా జన్మించాలంటే నీది నువ్వు జన్మించాలంటున్నాడు. నేను జన్మించాలి. నేను ఎట్లా జన్మిస్తాను చెప్పండి? ఒక్కోడు అంటే నువ్వు ఒక్కోడు ಕೊತ್ತಗೆ ಜನ್ಮಿಂಚಾಲಿ. ಒಬ್ಬ ಹೊಸದು ಹುಟ್ಟಬೇಕು ಅಲ್ಲತ್ತಾರ. ಹೊಸದು ಹೆಂಗೆ ಹುಡ್ತಾರ ಅಂತೇಳಿ ನಿಕೋದೇಮನ ಕೇಳ್ತಾನಂದ್ರೆ ಮತ್ತೆ ತಾಯಿ ಗರ್ಭದಾಗ ಹೋಗಿ ನಾ ಹುಡ್ತೇನ ಅಂಬ ಮಾತಾಡ್ತಾರೆ ನೋಡ್ರಿ. ಕೇಳಿ ఓద్రి. రెండో మారు తల్లి గర్భమంది వెళ్ళి ప్రవేశించి జన్మింపగలనా అని ఆయనను అడగగా యేసు ప్రభుల వారు ఇట్లా అన్నారు.
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను దేవుడు రాజ్యంలో ప్రవేశింపలేదు. చూసావా, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటున్నాం కదా. ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మించాలి, నీల మూలముగా జన్మించాలి. నీల మూలము అంటే పోయి నేను బాప్తిసం తీసుకుంటావు నీళ్ళలో, కానీ ఆత్మ మూలముగా జన్మించాలి. ఎలా జన్మిస్తావు? ఇప్పుడు చాలామంది అడుగుతారండి, నాకు బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది. యేసు ప్రభుల వారు తల్లి కలగ లేకుండా ఎట్లా పుడతారని. ఆదం పుట్టలేదా? హవ్వ పుట్టలేదా? ఈ పుట్టక ఎవరికి తెలియదా? అని దేవుడు వచ్చేసాడు కాదు. ఈ పుట్టుకల గురించి ఏంటిది? యూట్యూబ్లో చూస్తే హైందవులు చాలా గొడవ చేస్తుంటారు. తల్లి భార్య భర్త కలగ లేకుండా ఎట్లా పుడతారయ్యా అని మాట్లాడతారు. పుట్టుక. ఇప్పుడు పుట్టుకంటే అర్థం ఏంటిది? ఆదములు జీవం పెట్టాడు. ఆయన మొట్టి బొమ్మను చేసి జీవం పెట్టాడు. ఒకరి ధర ఒకటి వస్తుంది. అంటే మీరు అప్పటి అర్థం చేసుకోండి. ఎట్లా అంటే మీకు ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా దేవుని సాయం కావాలి. మనం జొన్నలు ఉన్నాయా? అందరూ మీరు రొట్టెలు తింటారు కదా. జొన్నలు మిషన్లో వేస్తామా? కింద ఏమొస్తుందండి? అది పుట్టిందా? తయారైంది పిండి. జొన్నలు వేస్తే పిండి తయారైంది. అలా దేవుడు యేసుప్రభుల వారు వచ్చి మనకు భార్య భర్తల కలయికతో దీంట్లో ఒక తయారు చేసి పెట్టిపోయాడు. ఇలా తయారవ్వాలని ఆయన జీవం పెట్టాడు. ఒకరి నుండి ఒకరికి జీవం వస్తుంది. ఆ యేసుప్రభుల వారు పైన తల్లి గర్భం ఏంటిది? పొలములో ఆ దేవుడు పెట్టిన ఆదములో పెట్టిన విత్తనమే ఇలా వచ్చి ఆ విత్తనము పొలములు వెళ్ళి మొలక మోసేది ఏమవుతుందంటే ఒక శరీరం రూపం ధరిస్తుంది. ఆ రూపం ఎవరు చేశారు? దేవుడు చేసి పెట్టిపోయాడు యేసుప్రభుల వారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు గనుక ఆయన పెట్టిపోయిండు. ఇప్పుడు యేసుప్రభుల వారు ఉన్నవాడు. ఆయన రూపం ధరించుకోవాలి. ఏం చేయాలి? మరియమ్మ గర్భం కావాలి. ఆ మరియమ్మ గర్భంలో వచ్చాడని అర్థం. పరిశుద్ధాత్మ వచ్చి కలిచాడా? ఇవేమో మాట్లాడతారండి. అది కాదు. మనమందరం తయారు చేయబడినాము. ఆయన పుట్టాడు. తాను పుట్టాలంటే మారు మనసు పొందాలి అని అర్థం. పాపము మనలో ఉన్నాయి కదా, మనలో ఉన్నాయన్నీ ఇది కరెక్ట్ కాదని తెలుసుకొని మనలో ఏం చేయాలంటే మార్పు చెందాలంట. అందుకే తాను పుట్టాలంటున్నాడు. తాను పుట్టిన వాడికి ఏమొస్తుందంట? నిత్య జీవం వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది. ఇది పుట్టుక గురించి అనగానే చాలామంది ఇది పుట్టుక కాదు. యేసు ప్రభుల వారు పుట్టింది పుట్టుక కాదు. ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆయన అది తండ్రి దగ్గర రహస్యంగా దాచబడింది. అది బయలుపరిస్తే ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ పండుగ క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే ఒక వచనం చూద్దాం. లాస్ట్ వచనం చూసి ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి చదవండి. నాకు కరెక్ట్గా తెలియదు కానీ 8 లేదా 10 వచనం చదవండి. అయితే ఆ దూత ఇప్పుడు యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు దూత మాట్లాడుతారు. ఇది ఎంతో మంది చదివించారండి, కానీ ఇది చాలా మందికి అర్థం కాలేదు. మీకు ఒకటి విషయం తెలుసా? చదవండి ఇప్పుడు మంచిగా. జరగదు ఒక్క వచనం. ఆ దూత భయపడకుడి. ఏమంటాడంటే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమానము. జరగండి. ఏంటిదంట? యేసుప్రభు పుడితే ఏంటిదంట? మహా సంతోషమైన ఆనందకరమైన ప్రజలందరికీ, మళ్ళీ ఒకరికిద్దరికి కాదండి, ప్రజలందరికీ మహా ఆనందకరమైన సంతోషం అంట. అది ఏంటిది అని మనం ఆలోచించినట్లయితే ఏంటిదంటే ఎందరో పుడుతున్నారు కదా. ఒక్కరి వల్ల మనిషి తిరిగి బతుకుతాడా? మనిషి అందరూ మొట్టికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి యేసు ప్రభు పుట్టినందుకు మనకేముంది తెలుసా? నిత్య జీవం వస్తుంది. మనల్ని బ్రతికించే దేవుడు పుట్టాడు. మన బ్రతికించడానికి ఆయన పుట్టాడు, శరీరం ధరించుకున్నాడు. ఇది శుభవార్త. చూడండి, అది ఎక్కడుంది బాబా? ఇంకొకటి అయ్యగారు, అది ఏంటిది? యేసు ప్రభుల వారు పుట్టారు. లూకా సువార్త 8వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ
వారి చుట్టూ ఆ. ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి విక్కిలి భయపడి అయితే దూత భయపడకుడి ఆ, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మనుషులందరికీ శుభవార్త. ఇప్పుడు చూడండి, మీరు ఒకటి ఆలోచించండి. నరకం గురించి చాలా మనం మాట్లాడుకుంటా, అంటే అది ఎవరికి ఎట్లా బయలుపరిస్తే అట్లా. నరకానికి వెళ్తాం, పాపులు నరకానికి వెళ్తారు అని మనం చెప్పుకుంటుంటాం కదా. అయితే పాపులు నరకానికి వెళ్తామని మనం అంటాం. యేసుప్రభు ఎందుకు వచ్చారు ఒకసారి చెప్పండి? పాపులను రక్షించడానికి వచ్చాడు. అంటే మనం మారు మనసు పొందితే కాదండి, ఆయన మారు మనసు పొందకపోయినా బ్రతికిస్తాడు. మరి బైబిల్లో ఎందుకు అలా రాయబడి ఉంది అంటే అది దేవుడు బయలుపరిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. అక్కడ ఏమంటున్నా, అందరికీ, ఆయన ఈయన కాదు, ఉన్నోడికి లేనోడికి సచ్చినోడికి బతికినోడికి అందరికీ శుభవానము. మరి ఆయన నరకానికి పంపిస్తే శుభవానం ఎక్కడైతే చెప్పండి. ఆయన పుట్టినప్పుడు ఎంతోమంది పిల్లల్ని చంపేశారండి. చిన్న చిన్న పిల్లల్ని చంపలే, చూసి రాలేదు? యూదుల రాజు చంపట్లేదా? అయ్యోరా, హెరోదు రాజు చంపాడు కదా. ఎంతోమంది పిల్లలు, ఆ ఏజ్ పిల్లల్ని, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చాలామంది చంపారు. ఆవిడంతా రోదన వినపడిందంట తల్లిలో. మరి ఆమె శుభ వచనం ఏమవుతుందండి? యేసుప్రభు పుట్టినందుకు అందరికీ మహా ఆనందకరం ఎక్కడైతే చెప్పండి. మహా ఆనందకరం చావడం కాదండి, ఖచ్చితంగా అందరినీ బ్రతికిస్తాడు. అదే చెప్పిండు ఆయన, తిరిగి లేచాడు, మిమ్మల్ని మనం బ్రతికించడానికి వచ్చాడు. అది పాపినైనా సరే, చచ్చినవాడినైనా సరే, బతికినవాడినైనా సరే ఆయన బ్రతికింపజేస్తాడు. కాబట్టి అది ఆయన లోకానికి రావడం వలన మనకు మహానందకరమైన పండుగ ఇది క్రిస్మస్. అర్థమవుతుందా? ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. కాబట్టి మనం ఏం చేయాలంట, తను తాను కొత్తగా జన్మించాలి. ఇప్పుడు చూడండి, నా నోటి నుంచి బూతు మాట వస్తుంది ఒకటి. నేను అప్పుడు ఆలోచిస్తే ఏమని, బూతు ఎందుకు వచ్చింది, దీనివల్ల లాభం ఏముంది? ఇప్పుడు నేను మారుతున్నా, కొత్తగా జన్మిస్తున్నా, ఆ బూతు నాకు నోటి రావద్దే. ఇక్కడ చేతిలో బైబిల్ పట్టుకుంటున్నా, నోటి నుంచి బూతు వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, కొత్తగా వెనకకి తిరుగుతున్నా. అర్థమవుతుందని చెప్పేది, వెనకకి తిరుగుతున్నా. ఇది మార్పు. వేరేతో గొడవ పడుతుంది మనసు. శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువుని ఎక్కడ ప్రేమిస్తాం? ఆడ నకరాలు చూస్తూ ఉంటాం కదా. మనం ఏం చేయాలంటే మార్పు పొందాలి, తను కొత్త జన్మించాలి. ఏమని? శత్రువుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ నికోదేము చెప్తున్నాడు యేసుప్రభులో అదే. కనుక దేవుడు మీకు బయలుపరిచిండో తెలియదు. నాకు ఎందుకో దేవుడు చెప్పు పుట్టుక గురించి. ఇవన్నీ నిర్మాణం. ఏది? మనం తల్లి గర్భం నుంచి వచ్చినంత నిర్మాణం. పుట్టుక అంటే బైబిల్ ప్రకారంగా తను తాను జన్మించాలి. కొత్తగా ఎవరు జన్మించాలి? ఎవరిది వాళ్ళే కొత్తగా జన్మించాలి. అంటే మారు మనసు పొందాలి. ఇది జన్మము. ఆత్మానుసారంగా, బైబిల్ అనుసారంగా జన్మం అంటే మనం మార్పు చెందడమే జన్మము. ఇది గ్రహించాలని నేను ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను లేపుతున్నాడు. 2-3 రోజులు లేపుతున్నాడు. చెప్పండి, ఎవరన్నా చెప్పండి అని లేలే. ఆయన ఈరోజు చెప్తామని వచ్చాను. దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును గాక. అందరికీ వందనాలు. ఆమేన్.